మనం ఇప్పుడు ధర్మతరంగిణి కార్యక్రమంలో ధర్మమూలం ఏమిటి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా ఆశాసురాసీ భవదంగవల్లీ భాసైవ దాసీకృతదుగ్ధసింధుం మందస్మితైర్నిందిత శారదేందుం వందే రవిందాసన సుందరిత్వాం వివస్వంతం మనున్నౌమి గౌతమం చ పరాశరం యాజ్ఞవల్కం తథైవాద్య ధర్మజ్ఞానార్థసిద్ధయే. అతి గహనమైన విస్తృతమైనటువంటి మహత్తరమైనటువంటి ధర్మము పురుషార్థములు నాలుగింటిలో కూడా చాలా ప్రధానమైనటువంటిది అని మనం గతంలో ప్రస్తావించుకున్నాం. ఈ పురుషార్థములు ధర్మ అర్థ కామ మోక్షములు అని చెప్పుకున్నాం కదా. ఇటువంటి ఈ చతుర్విధ పురుషార్థములలో మొదటిది మిగిలిన మూడు పురుషార్థములలో అంతఃసూత్రంగా ఉన్నటువంటిది అయినటువంటి ధర్మానికి కొన్ని ఆధారములు ఉన్నాయి. అంటే ఆధారములంటే వేటిని ఆధారంగా చేసుకొని ధర్మం మనకు ఉపదేశింపబడిందో, ఏ ఏ గ్రంథములలో ధర్మం ఉపదేశింపబడిందో అవన్నీ కూడా మన ఈ ధర్మానికి ధర్మ మార్గానికి ఆధారములుగా చెప్పుకోవచ్చు. భారతీయ ఆర్షోపదిష్టములైనటువంటి ఆర్ష ఉపాసితములైనటువంటి వేదములు, వాటిని ఆధారంగా చేసుకుని మనకు ఋషులు చేసినటువంటి ఉపదేశముల యొక్క సముదాయములైనటువంటి స్మృతులు అంటే ధర్మశాస్త్రములు, వాటిని ఆధారంగా చేసుకుని వచ్చినటువంటి ఇతిహాసద్వయం రామాయణ మహాభారతములు, ఆ పైన 18 పురాణములు, అదేవిధంగా ఇతర శాస్త్ర గ్రంథములు, అలాగే 6 దర్శనములు, ఆస్తిక దర్శనములు, వేదములలో భాగంగా చెప్పబడేటువంటి ఉపనిషత్తులు, ఇవి కాక వీటినన్నిటినీ కూడా చక్కగా అనుసరిస్తూ మనకు హితబోధ చేయడం కోసమని ఆవిర్భవించినటువంటి కావ్య సముదాయము, ఇవన్నీ కూడా భారతీయ ధర్మానికి విశ్వ కళ్యాణ ధర్మానికి ఆధారములు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ విధంగా విశ్వ కళ్యాణ ధర్మాలన్నిటికీ కూడా ఆధారభూతమైనటువంటి ఈ గ్రంథముల యొక్క స్వభావాన్ని మనం కించిత్తుగా తెలుసుకుందాం. కొద్దిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ శృతులు వేదములు అనాదులు అని చెప్పబడుతున్నాయి. చతుర్ముఖ బ్రహ్మ సృష్టికారుడు అని మనకు తెలుసు. అంటే కనబడేటువంటి దృశ్యమానమైనటువంటి సకల చరాచర జగత్తుకు కూడా ఆధారమై ఈ సృష్టినంతటినీ కూడా చేసినటువంటి ఆ విధాత చతుర్ముఖ బ్రహ్మ అని మనకు తెలుసు. అయితే ఈ సృష్టి రచనా విధానంలో ఈ సృష్టిని ఎలా చేయాలి అన్నటువంటి విషయంలో బ్రహ్మకు కూడా బోధ చేసినటువంటివి వేదములట. అవి పరమాత్మ యొక్క సగుణ పరబ్రహ్మము, ఏ సగుణ పరబ్రహ్మము నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉద్భవించారో ప్రభవించారో ఆ సగుణ పరబ్రహ్మం యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములే వేదములు అని చెప్తూ ఉంటారు. కనుక అంత మహత్తరమైనటువంటి వేదములు మనకు 4 రూపములలో లభిస్తున్నాయి. దీనికి కారణం వేదవ్యాస మహర్షి యొక్క అనుగ్రహం. పరమ కారుణికుడైనటువంటి వేదవ్యాస మహర్షి ఆయన ఈ జగత్తులోని మానవాళి యొక్క మేధ యుగ యుగానికి క్షీణించడం చూసి ఈ మానవునికి అందుబాటులోకి వేదములు రావాలి అనేటువంటి ప్రయత్నంలో ఏకరాశీభూతమైనటువంటి వేదములను
ఆయన 4గా విభజించారు. అయితే ఈ 4గా విభజింపబడినటువంటి వేదముల యొక్క మూలం ఏకరాశీభూతంగా ఉన్నప్పుడే భరద్వాజ మహర్షి తాను వేదములను, లోకంలో ఉన్నటువంటి వేదములను అన్నింటినీ కూడా, లోకం అంటే ఇక్కడ కేవలం మానవలోకం మాత్రమే కాదు, మహాభూమి అంటే మనం నివసించేటువంటి భూమండలం నుంచి ధ్రువమండలం వరకు వ్యాప్తమైనటువంటి సప్తలోక సమన్వితమైనటువంటి భూమిని మహాభూమి అంటారు. అది 50 కోట్ల యోజనముల విస్తీర్ణం కలిగినటువంటిది. అది అటువంటి 50 కోట్ల యోజనముల విస్తీర్ణము కలిగినటువంటి మహాభూమి ఏదైతే ఉన్నదో దాంట్లో భూలోక, భువర్లోక, సువర్లోక, జనలోక, తపోలోక, అధోలోక, సత్యలోకాలు అనేటువంటివి భాగములు. ఆ పైన ధ్రువలోకం, ధ్రువలోకానికి కించిత్ పక్కగా మనకి సప్తర్షి మండలం. ఈ ధ్రువలోకానికి ఊర్ధ్వభాగంలో సత్యలోకము, వైకుంఠము, కైలాసము. వాటన్నిటిలో మధ్యశృంగంలో అమ్మవారి యొక్క మణిద్వీపం. ఇది అద్భుతమైనటువంటి భువనకోశ ఆకృతి. ఇటువంటి ఈ భువనకోశ ఆకృతిలో మనకు యావత్ భువనకోశంలోనూ కూడా ఆచరించదగినటువంటి ధర్మాకరమై ఉన్నది ఈ వేదం. ఇంత వేదాన్ని కూడా నేర్చుకోవడం కోసం భరద్వాజ మహర్షి ప్రయత్నం చేశారట. చేసి బ్రహ్మను గురించి తపస్సు చేసి 10,000 సంవత్సరముల బ్రహ్మను గురించి తపస్సు చేసి 10,000 సంవత్సరముల ఆయుర్దాయాన్ని పొంది ఆయన వేదాధ్యయనం చేశారు. వేదాధ్యయనం చేసిన తర్వాత వేదములను నేను నేర్చుకున్నాను అని అనే ఆశ్రమాన్ని నుంచి తిరిగి వస్తున్నటువంటి సమయంలో ఒక వృద్ధుడు కనబడ్డాట. కనబడి, నాయనా ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, నేను గురువుగారి యొక్క ఆశ్రమానికి వెళ్ళి వేదాన్ని నేర్చుకుని వస్తున్నాను, వేదాన్ని సాకల్యంగా నేర్చుకున్నాను, పూర్తిగా నేను నేర్చుకున్నాను అని చెప్పాడు. చెబితే ఈ వృద్ధుడు ఈ భరద్వాజుడిని ఒక చోటకి తీసుకువెళ్ళాడు. అక్కడ మహత్తరమైనటువంటి పర్వతరాశి ఉన్నది. చాలా పెద్ద పర్వతం అన్నమాట, అంతులేని పర్వతం. ఎక్కడి నుంచి మొదలైందో తెలియదు, ఎక్కడ అంతమవుతున్నదో తెలియదు, ఎంతవరకు వ్యాపించి ఉన్నదో తెలియదు. అంత పర్వతాన్ని ఆయన ఈ భరద్వాజుడికి చూపించాడు. చూపించి అక్కడ ఒక చిన్న రంధ్రం కనబడుతోందన్నమాట. ఆ రంధ్రాన్ని చూపించి ఏతావై వేదాహ అనంతావై వేదాహ అని చెప్పాడు. నాయన, నువ్వు నేర్చుకున్నటువంటి వేదం ఏదైతే ఉన్నదో ఆ వేదం ఇంతే, అంటే చిన్న రంధ్రభాగం మాత్రమే. అనంతావై వేదాహ, ఇక నువ్వు నేర్చుకోవలసిన వేదములు ఇదిగో ఈ పర్వతరాశి అని చెప్పాడు. 10,000 సంవత్సరముల కాలాన్ని వెచ్చించి నేను నేర్చుకున్నది ఇంత మాత్రమేనా అని భరద్వాజుడు మళ్ళా బ్రహ్మను మెప్పించి మళ్ళా 10,000 సంవత్సరాల ఆయుర్దాయాన్ని సంపాదించి తిరిగి వేదాన్ని అధ్యయనం చేశాడు. చేసిన తర్వాత మళ్ళా వస్తే అక్కడ ఆ వృద్ధుడు అలాగే ఉన్నాడు. ఆ వృద్ధుడిలో మార్పు లేదు. భరద్వాజుడు మాత్రం మధ్య వయస్కుడయ్యాడు. కనుక ఈ భరద్వాజుడు ఆ వృద్ధుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా నేను వేదాన్ని నేర్చుకున్నానయ్యా, నేర్చుకుని వస్తున్నాను అన్నాడు. మళ్ళా ఈ పర్వతాల దగ్గరికి తీసుకువెళ్ళాడు. తీసుకువెడితే అక్కడ మరొక రంధ్రం ఏర్పడింది అన్నమాట, కొంచెం పెద్దగా ఉన్నది అది. అప్పుడు ఈ పర్వతాన్ని చూపించి ఏతావై వేదాహ అనంతావై వేదాహ అని చెప్పాడు. నాయన, ఈసారి నువ్వు నేర్చుకున్నది ఈ పెద్ద రంధ్రం అంత వేద భాగాన్ని, ఇంకా నేర్చుకోవాల్సింది పర్వతం అంతా అని చెప్పాడు. మూడోసారి కూడా ఆయన బ్రహ్మను మెప్పించి ఆయుర్దాయాన్ని పొంది ఆయన మళ్ళా వేదోపాసనం చేసి వేదాధ్యయనం చేసి తిరిగి వస్తున్నప్పుడు ఈ వృద్ధుడు కనబడ్డాడు. వృద్ధుడు యథాపూర్వం అంతకు ముందు చూపించినటువంటి విధంగానే ఈ పర్వతం దగ్గరికి తీసుకువెళ్ళి పూర్వపు పాటే అదే గానం, ఏతావై వేదాహ అనంతావై వేదాహ అని. అంటే నీవు నేర్చుకున్న వేదం ఇంతే, నువ్వు నేర్చుకోవాల్సినటువంటి వేదం ఎంతో అని చెప్పాడనమాట. ఇంకప్పుడు మళ్ళా 4వసారి బ్రహ్మను సంతృష్టి చెందించడం కోసం ప్రయత్నం చేస్తుంటే ఈ బ్రహ్మ వృద్ధ రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ వచ్చి, ప్రపంచంలో నువ్వు నేర్చుకున్నంత వేదాధ్యయనం ఇంకెవరూ చేయలేదు. మానవుని యొక్క జీవనంలో 4 దశలుంటాయి, అధీతి, బోధ, ఆచరణ, ప్రచారం అని. నీవు నేర్చుకోవడం అయింది,
ఆ పైన నీవు చేయవలసిన పని ఏంటంటే నేర్చుకున్న దాన్ని అర్థం చేసుకోవాలి. దాన్ని బోధ అంటారు. అర్థం చేసుకున్న దాన్ని ఆచరణలో పెట్టాలి. అది ఆచరణ అనేటువంటి మూడవ స్థితి. ఆ తర్వాత ప్రచారం చేయాలి. నువ్వు ఇలా చదువుకుంటూ పోతుంటే ఎప్పటికి అర్థం చేసుకుంటావు, ఎప్పటికి ఆచరిస్తావు, ఎప్పటికి ప్రచారం చేస్తావు. కనుక నువ్వు ఇప్పటి వరకు ఆలోచించినటువంటిది అధ్యయనం చేసింది చాలు. నువ్వు ఇటు పైనుంచి లోకంలోకి ప్రవేశించి ప్రచారం చేయడం మొదలుపెట్టు అని చెప్పారు. చెప్పేసరికి ఇంద్రుని యొక్క ఉపదేశాన్ని, బ్రహ్మ యొక్క ఉపదేశాన్ని తీసుకొని ఈ భరద్వాజుడు తాను తన యొక్క శిష్యులకి వేద ఉపదేశం చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగా భరద్వాజుని ద్వారా సమస్త వేదవాంగ్మయం లోకంలోకి వచ్చింది. ఆ లోకంలోకి వచ్చిన వేదవాంగ్మయం అంతా ఏకరాశీభూతమై ఉన్నది. ఏకరాశీభూతమైనటువంటి వేదాన్ని కృష్ణద్వైపాయనుల వారు అత్యంత కరుణాత్మకమైనటువంటి దృష్టితో లోకాలను ఉద్ధరించడం కోసమని 4గా విభజించారు. ఆ 4 మనకు ఋగ్, యజుస్, సామ, అథర్వ వేదములు అనేటువంటి పేరుతో లోకంలో ప్రసిద్ధిని చెందాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము అని వీటిలో మళ్ళా శాఖలు ఏర్పడ్డాయి. ఈ శాఖలన్నీ కలిపి ఋక్సామ, యజుర్, అథర్వ వేదాలు అన్నీ కలిపి 1131 అంటే 1131 వేద శాఖలు మనకు ఈ వ్యాసుల వారి సమయం అనంతరం మనకి లోకంలో ప్రచారంలోకి వచ్చాయి. ఆయా ఋషుల ద్వారా లోకంలో ప్రతిష్ఠితములైనటువంటి వేదశాఖలు ఇవి. అందులో 1000 వేదశాఖలు సాక్షాత్తు సామవేదానికి సంబంధించినటువంటివి, 101 వేదశాఖలు యజుర్వేదానికి సంబంధించినటువంటివి. అందులో యజుర్వేదంలో మళ్ళీ కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము అని 2. ఇంకా ఆ పైన ఋగ్వేదానికి సంబంధించిన శాఖలు, అథర్వ వేదానికి సంబంధించినటువంటి శాఖలు. ఋగ్వేదానికి 21, అథర్వ వేదానికి 9. ఈ విధంగా వేదశాఖలు 1131 వేదశాఖలు. ఇవన్నీ కూడా మానవులందరికీ వారు తమ యొక్క జీవనంలో ఏ విధమైనటువంటి ధర్మబద్ధమైన ఆచరణం చెయ్యాలో ఉపదేశించేటువంటివి. కనుక ఈ ధర్మ మార్గంలో మనం వ్యవహరించాలి అని చెప్పేటువంటి ఈ వేద సముదాయం ఏదైతే ఉన్నదో దానిని మనం శృతి అంటాం. కారణం ఏమిటంటే అది తరం నుంచి తరానికి శృతుల ద్వారా, అంటే శ్రవణేంద్రియం ద్వారా విని అధ్యయనం చేసి ఒక గురువు యొక్క శిష్యులు మరొక తరంలో శిష్యులకు గురువులై బోధ చేస్తూ ఉంటే వారు విని తరువాత తరానికి అందిస్తూ రావడం. ఈ విధంగా తరతరాలుగా వినడం ద్వారా అందజేయబడింది కాబట్టి శృతి అని చెప్పారు. ఈ శృతులు మనకు చక్కగా ధర్మానికి తొలి ఆధారములైనవి. శృతేరివార్థం స్మృతిరన్వగచ్చతు అని కాళిదాస మహాకవి ఉపదేశించినటువంటి విధంగా శృతి యొక్క అర్థాన్ని స్మృతి అంటే ధర్మశాస్త్రం చక్కగా ఛాయలాగా, నీడలాగా అనుసరిస్తూ అది ఆ అర్థాన్ని ప్రచారంలోకి తీసుకొస్తుందట. అటువంటి ధర్మశాస్త్రములు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మశాస్త్రములు మనకు ఈ ధర్మమునకు 2వ ఆకరములు. కనుక ఇంకా చెప్పాలంటే స్పష్టంగా వాటి పేరే ధర్మశాస్త్రం. కనుక ధర్మాన్ని బోధించడం కోసమే ఈ శాస్త్ర సముదాయం అవతరించిందనమాట. ఈ రెండిటిలో ఉన్నటువంటి విషయాన్ని తీసుకుని లోకంలో ప్రచారం చేయడం కోసమని ఆవిర్భవించినటువంటివి ఇతిహాసములు. ఇతిహాస అని చెప్పారు. అంటే ఈ విధంగా జరిగింది అని చెప్పేటువంటివి అన్నమాట. కనుక ఈ విధంగా జరిగింది అని మన ప్రాక్తన చరిత్రను, వైభవాన్ని మనందరికీ కూడా దినదినం క్షణం క్షణం గుర్తు చేయడం కోసమని అపార కరుణామూర్తులైనటువంటి వాల్మీకి మహర్షి రామాయణాన్ని, వ్యాస మహర్షి మహాభారతాన్ని మనకు అందించారు. కనుక వారి చేత అందింపబడినటువంటి ఈ రామాయణ మహాభారతములు 2 ఇతిహాసములు అని చెప్పబడుతున్నాయి. కారణం ఏమిటంటే ఇతిహాసముల వంటివే పురాణములైనప్పటికీ కూడా ఈ రెండింటికి మధ్యలో భేదం ఏమిటంటే పురాణములు పూర్వకల్పములకు సంబంధించినవి అని చెప్పారు, ఇతిహాసములు వర్తమాన కల్పమునకు సంబంధించినవి అని చెప్పారు. కల్పం అంటే బ్రహ్మగారికి ఒక రోజు,
దీని గణనకు సంబంధించినటువంటి కాల విభాగాన్ని గురించి ముందు ముందు మనం తెలుసుకుంటాం. అయితే ఈ కల్పం బ్రహ్మగారికి ఒక రోజైతే ఈ బ్రహ్మగారికి ఒక రోజు కాల ప్రమాణమైనటువంటి కల్పంలో వర్తమాన కల్పానికి శ్వేతవరాహ కల్పము అని పేరు. ఈ శ్వేతవరాహ కల్పంలో జరిగినటువంటివి రామాయణ మహాభారతములు. ఈ పురాణములలోని కథలన్నీ పూర్వకల్పములలో జరిగినటువంటివి కనుక ఈ పూర్వకల్పములలో జరిగినటువంటి పురాణ విషయములు పురాణాంతర్గతములవుతున్నాయి. వర్తమాన కల్పంలో మనం ఉన్న ఈ రోజులోని జరిగినటువంటి రామాయణ మహాభారతములు రెండు కూడా ఇతిహాసములు అని చెప్పబడుతున్నాయి. అయితే ఇక్కడ రామాయణానికి మహాభారతానికి సూక్ష్మంగా చిన్న భేదం ఉన్నది. రామాయణం అనేటువంటిది ధర్మాన్నే బోధిస్తున్నది, మహాభారతం అనేటువంటిది ధర్మాన్నే బోధిస్తున్నటువంటిది. అయితే రావణుడు కామస్వరూపం, రాముడు ధర్మస్వరూపం. రాముడు సంహరించాడు అంటే ధర్మము కామమును జయించింది అని చెప్పేటువంటిది రామాయణం. రామాయణాన్ని కనుక మనం చదివినట్లయితే మనలో విచ్చలవిడిగా దశముఖములుగా అంటే పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియముల ద్వారా లోకంలో విచ్చలవిడిగా ప్రసరితం అవుతున్నటువంటి ఈ కామదృష్టి ఏదైతే ఉన్నదో దాన్ని నియంత్రించేటువంటిది ధర్మము అని చెప్పేటువంటిది రామాయణం. ఇక ఈ మహాభారతంలో కనుక మనం చూసినట్లయితే దుర్యోధనుడు మూర్తీభవించిన అర్థస్వరూపం. అతనికి కామం లేదు, కానీ అర్థదృష్టి ఉన్నది. తాను మహారాజు కావాలి, సార్వభౌముడు కావాలి, రారాజు అనిపించుకోవాలి, సమస్త లోకాలు కూడా తనకు పాదాక్రాంతం కావాలి అనేటువంటి భావన ఉన్నటువంటి వాడు దుర్యోధనుడు. కనుక అటువంటి భావన ఉన్నటువంటి దుర్యోధనుని ఆ అర్థదృష్టి కలిగినటువంటి వానిని మూర్తీభవించిన ధర్మస్వరూపుడైనటువంటి యుధిష్ఠిరుడు కృష్ణుణ్ణి ఆశ్రయించి శ్రీకృష్ణుని యొక్క ఉపదేశాన్ని అనుసరించి చక్కగా జయించడం వల్ల మనకు దైవము ధర్మము రెండూ కలిసి అర్థాన్ని జయిస్తాయి అనేటువంటి విషయం ఇక్కడ చెప్పబడుతున్నది అన్నమాట. కనుక ఇటువంటి మహాభారతములు ఇతిహాసములు రెండు ఇవి ధర్మానికి మూలములు. ఆ తర్వాత మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశములు ఏమిటి అంటే పురాణములు. పురాణములు పురాపి నవమివ భాతి ఏతైహి అని చెప్పబడుతున్నది. అంటే ప్రాక్తనమైనప్పటికీ కూడా కొత్తదిలాగా కనబడుతుందట. అంటే ముందు కల్పాలకు బ్రహ్మగారి యొక్క నిన్న మొన్న అడుమన్న ఇలా గడిచిన రోజులకు సంబంధించినటువంటి చరిత్రలను గురించి చెప్పేటువంటివి మనకు 18 పురాణములు. ఈ పురాణ వాంగ్మయం అనేటువంటిది 18 పురాణములు, 18 ఉపపురాణములు, 18 ఔపపురాణములు, 18 ఉప ఉపపురాణములు అని మొత్తం 72. ఈ 72 పురాణములు కలిపి మనకి పురాణ వాంగ్మయంగా చెప్పబడుతున్నది. ఇది కూడా ధర్మాకరమే అని మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత కాళిదాసు, భాసుడు, భవభూతి, దండి, భట్టనారాయణుడు మొదలైనటువంటి వారందరూ రాసినటువంటి ఈ కావ్యములు ఏవైతే ఉన్నాయో కావ్యములు కూడా ధర్మోపదేశం చేయడం కోసమే ఆవిర్భవించాయన్నమాట. కనుక ఇంత విస్తృతమైనటువంటి కావ్య వాంగ్మయంతో పాటు మనకి నీతి వాంగ్మయం కూడా ఉన్నది. నీతి శతకములు, ఎన్నో నీతి శతకములు ఉన్నాయి. వాటిలో కూడా ధర్మబోధ చేయబడింది. వీటన్నిటినీ కూడా మనం ముందు ముందు తెలుసుకోబోతున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.